హాయ్ గైస్, ఈ వీడియోలో ఒక క్రైమ్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంతకంటే ముందు అసలే మనది కొత్త ఛానల్, సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి వీడియోకొక లైక్ కొట్టి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మాక్కూడా ఒక మోటివేషన్లా ఉంటుంది. జైల్లో ఖైదీ బెకెట్ని ఒక ఫాదర్ సందర్శిస్తాడు. కొన్ని గంటల్లో ఉరిశిక్ష అమలు కానున్నా బెకెట్ చాలా ప్రశాంతంగా ఉండటం చూసి ఆ ఫాదర్ ఆశ్చర్యపోతాడు. ఇది బెకెట్ సరిగ్గా మాట్లాడగలిగే చివరి అవకాశం కావచ్చని ఫాదర్ చెప్తాడు. అందుకు బెకెట్ తన కథ చెప్పడానికి అంగీకరిస్తాడు. ఈ కథ బెకెట్ తల్లి మేరీతో మొదలవుతుంది. మేరీ లాంగ్ ఐలాండ్లోని సంపన్న రెడ్ఫెల్లో కుటుంబానికి చెందినది. ఆ కుటుంబ ఆస్తి దాదాపు $19 బిలియన్ విలువైనది. 18 ఏళ్ల వయసులో మేరీకి ఒక పార్టీలో బెకెట్ తండ్రి పరిచయమవుతాడు. అతను సాధారణ బ్యాండ్ మెంబర్ మాత్రమే. ఆమె అతనిపై వెంటనే ప్రేమలో పడుతుంది. వారి సంబంధం రహస్యంగా సాగుతుంది. కాని మేరీ గర్భవతి అవుతుంది. ఇది కుటుంబానికి అవమానంగా భావించిన మేరీ తండ్రి ఆమెకు 2 మార్గాలు చూపిస్తాడు. అందులో ఒకటి గర్భాన్ని తొలగించుకుంటావా లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోతావా అని. కాని తన బిడ్డను వదులుకోవడానికి నిరాకరించిన మేరీ న్యూజెర్సీలోని ఒక సాధారణ నేబర్హుడ్కు వెళ్ళిపోతుంది. బెకెట్ పుట్టినప్పుడు బిడ్డను చూడగానే తండ్రికి పల్మనరీ ఎంబాలిజం వస్తుంది. దీంతో అతను అక్కడికక్కడే ఆస్పత్రిలో మరణిస్తాడు. ఇప్పుడు మేరీ ఒంటరి తల్లిగా డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్లో సెక్రటరీగా పనిచేస్తూ కష్టాల్లో జీవిస్తుంది. ప్రతిరోజూ ఆమె బెకెట్కు చెప్తుంది, తను ఇంటి నుండి తరిమివేయబడింది కాని వారసత్వం నుండి కాదని. రెడ్ఫెల్లో కుటుంబ ఆస్తి అంతా వరుసక్రమంలో తదుపనివారికి వెళ్తుందని. బెకెట్ అందరిలో చిన్నవాడు కాబట్టి తన ముందు ఉన్న అందరూ మరణించే వరకు వేచి ఉండాలని చెప్తుంది. అయితే ఆర్థిక ఇబ్బందులున్నా మేరీ బెకెట్కు సంస్కారం, హుందాతనం, స్టైల్ నేర్పుతుంది. అతను పియానో, ఆర్చరీ నేర్చుకుంటాడు. చిన్నప్పటినుండే సూట్లు వేసుకుంటాడు. ఆర్చరీ క్లాస్లో బెకెట్కు జూలియా పరిచయమవుతుంది. అతను ఆమెపై వెంటనే ప్రేమలో పడతాడు. జూలియా సంపన్న కుటుంబానికి చెందినది. మిడిల్ క్లాస్ అయిన బెకెట్ పట్ల ఆమెకు అంతగా ఆసక్తి ఉండదు. అందుకు బెకెట్ ఒకరోజు తను చాలా డబ్బు వారసత్వంగా పొందబోతున్నాడని ఆమెకు హామీ ఇస్తాడు. వారు మంచి స్నేహితులవుతారు. జూలియా బెకెట్ పియానో కచేరీకి వస్తుంది. లైట్లు ఆరిపోయినప్పుడు ఆమె అతని చెయ్యి పట్టుకుంటుంది. ముద్దు కూడా పెట్టుకుంటుంది. కాని లైట్లు వెలిగిన వెంటనే వెనక్కు తగ్గిపోతుంది. బెకెట్ ఇంకా చిన్నవాళ్లిగా ఉండగాని మేరీ తీవ్రంగా అనారోగ్యమై ఆస్పత్రిలో చేరుతుంది. బెకెట్ ఆమె కుటుంబం సాయం చేస్తుందని ఆశపడతాడు. కాని ఎవ్వరూ రారు, ఫోన్ చేయరు. మేరీ తన బిడ్డకు చెప్తుంది, నువ్వు మంచి జీవితానికి అర్హుడవని, తగిన జీవితం సాధించే వరకు వదులుకోవద్దని వాగ్దానం చేయించుకుంటుంది. ఇక ఆమె మరణానికి ముందు ఆమె చివరి కోరిక కుటుంబ శ్మశానవాటికలో పాతిపెట్టాలని. కాని కుటుంబం నుండి ఎటువంటి సమాధానం రాదు. చివరికి మేరీ శరీరాన్ని సాధారణ శ్మశానంలో పాతిపెడతారు. బెకెట్ తల్లి వెంట్రుకలు పట్టుకుని ఆమె సమాధి దగ్గర నిలబడి ప్రతిజ్ఞ చేస్తాడు, కుటుంబ మేన్షన్లో తన హక్కును డిమాండ్ చేస్తానని. మరుసటి రోజు బెకెట్ రెడ్ఫెల్లో మేన్షన్ బెల్ కొడతాడు. బట్లర్ ద్వారా ఒక లేఖ వస్తుంది. చల్లగా, సహాయం చెయ్యలేమని చెప్పే లేఖ, సంతకం కూడా లేకుండా. తర్వాత బెకెట్ చాలాకాలం ఫోస్టర్ కేర్ సిస్టంలో గడుపుతాడు. అలాగే జూలియాతో కూడా సంప్రదింపులు పూర్తిగా తెగిపోతాయి. పెద్దయిన తర్వాత బెకెట్ సూట్ సేల్స్మెన్గా పనిచేస్తాడు. రెడ్ఫెల్లో కుటుంబంపై దూరం నుండి నిఘా పెడతాడు. కాని ఎవ్వరూ చనిపోరు. ఒకరోజు సూట్ స్టోర్లో జూలియా కనిపించి బెకెట్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఇంకా సంపన్నురాలే. ప్రపంచమంతా తిరిగి వచ్చింది. అతను ఆమెను డేట్కు పిలవడానికి ప్రయత్నిస్తాడు. కాని దురదృష్టవశాత్తు ఆమె నిశ్చితార్థమయ్యుంది. బయటకు వెళ్తూ జూలియా రెడ్ఫెల్లో ఆస్తి గురించి అడుగుతుంది. బెకెట్ ఒకరోజు వారసత్వం వస్తుందని చెప్తే జూలియా నవ్వుతూ అందరినీ చంపేసినప్పుడు తనకు ఫోన్ చేయమంటుంది. ఇంటికి వెళ్లిన బెకెట్ మేరీ వెంట్రుకలున్న లాకెట్ చూసి తల్లికి చేసిన వాగ్దానం గుర్తుచేసుకుంటాడు. తన ముందు 7 రెడ్ఫెల్లోలున్నారు. ఇప్పుడా టైం వచ్చింది. మొదటి వ్యక్తి టెయిలర్, కుటుంబ ఫైనాన్స్ ఫర్మ్లో బ్రోకర్. అతను ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ బార్లలో తరచూ కనిపించడం వెతకడం సులభం అవుతుంది. కాని తన కజిన్ని చంపడం పిచ్చిపని అనిపించి బెకెట్ ఆ ఆలోచన వదిలేస్తాడు. మరుసటి రోజు బాస్ అతన్ని షిప్పింగ్ సెంటర్కు బదిలీ చేస్తానని, సేల్స్మెన్ పొజిషన్ తన కొడుక్కిస్తానని చెప్తాడు. వేర్హౌస్లో పనిచేయడానికి ఇష్టం లేక బెకెట్ ఆ ఉద్యోగాన్నే వదిలేస్తాడు. ఈ సంఘటన అతనిలో ఏదో విరిగిపోయేలా చేస్తుంది. కొంతకాలం తర్వాత టెయిలర్ హెలికాప్టర్లో ఒక పార్టీకి వస్తాడు. అతిథులపై $1 నోట్లు విసిరి పూల్లో దూకుతాడు. తలుపులు తెరుచుకునే ఉన్నాయని బెకెట్ సులభంగా పార్టీలోకి చొచ్చుకుపడతాడు. టెయిలర్ జెట్స్కీపై యాట్కు వెళ్తున్నటం చూసి బెకెట్కు ఒక ఆలోచన వస్తుంది. అతను కూడా జెట్స్కీపై యాట్కు వెళ్తాడు. టెయిలర్ అతన్ని ఉద్యోగిగా భావిస్తాడు. యాట్లో వేరే ఎవ్వరూ లేదని నిర్ధారించుకున్న తర్వాత బెకెట్ టెయిలర్ నిద్రపోయే వరకు వేచి ఉండి అతని చీలమండకు యాంకర్ను కడతాడు. ఒక్క క్షణం సందేహించి యాంకర్ను నీటిలో విసర్తాడు. ఆ క్షణంలో టెయిలర్ మేల్కొంటాడు. కాని అప్పటికే ఆలస్యమైపోతుంది. తాడు అతన్ని సముద్రంలోకి లాక్కెళ్లి మునిగిపోయేలా చేస్తుంది.
జెట్స్కీపై వెళ్తున్న బెకెట్కు అర్థమవుతుంది హత్య చేయడం అంత సులభమే అని. అదొక థ్రిల్నిస్తుందని. కొన్ని రోజుల తర్వాత బెకెట్ అంత్యక్రియలకు హాజరై టెయిలర్ తండ్రి వారన్ను కలుస్తాడు. మేలీ కొడుకున తనను పరిచయం చేసుకోగానే వారన్ షాక్ అవుతాడు. బెకెట్ని బార్కు తీసుకెళ్తాడు. వారన్ మేరీ చాలా ధైర్యవంతురాలని, ఆమెకు సహాయం చెయ్యకపోయినందుకు చింతిస్తున్నానని చెప్తాడు. టెయిలర్ చెడు అలవాట్లను ముందే ఆపకపోయినందుకు అపరాధభావం వ్యక్తం చేస్తాడు. తర్వాత వారన్ బెకెట్ని తన ఆఫీస్కు తీసుకెళ్లి టెయిలర్ ఉద్యోగం ఆఫర్ చేస్తాడు. దాన్ని బెకెట్ సంతోషంగా అంగీకరిస్తాడు. తర్వాత కొన్ని వారాలు బెకెట్ ఫైనాన్షియల్ ఆఫీస్ జీవితాన్ని నేర్చుకుంటాడు. సంపన్నులు ఎలా డబ్బు సంపాదిస్తారో అర్థం చేసుకుంటాడు. చాలా కొత్త పదాలు, సమాచారం గ్రహించాల్సి వస్తుంది. ఈ జ్ఞానం భవిష్యత్తులో తన సొంత ఆస్తి నిర్వహణకు పనికొస్తుందని అతనికి అర్థమవుతుంది. ఒక రాత్రి జూలియా నుండి ఫోన్ వస్తుంది. ఆమె హనీమూన్ నుండి వెనక్కు వచ్చింది. వారి చివరి కలయికను గుర్తుచేస్తూ మళ్లీ డేట్కు పిలవమంటుంది. బెకెట్ అడుగుతాడు, కాని జూలియా మళ్లీ తిరస్కరిస్తుంది. అయినా త్వరలో కలుద్దామని చెప్తుంది. ఇక తర్వాటి టార్గెట్ నోయా. రోజంతా తన కళ గురించి బ్లాగ్ రాసే ఆర్టిస్ట్. నోయా వీడియోలు చూసిన బెకెట్కు అర్థమవుతుంది అతనికి కళ గురించి అంతగా తెలియదని, కేవలం కుటుంబ డబ్బు వల్ల ఆర్టిస్ట్గా ఉన్నాడని. ఒక సాయంత్రం బెకెట్ నోయా ఆర్ట్ షోకు వెళ్లి పెద్ద ఫ్యాన్గా నటిస్తాడు. నోయా మోసపోయిన తర్వాత బెకెట్ తాను కూడా అతని కజిన్ అని చెప్తాడు. నోయా గ్యాలరీలో ఫోటోలు తీస్తూ అర్థంలేని కళ గురించి మాట్లాడుతూ కథ వింటాడు. షో తర్వాత నోయా బెకెట్ని తన అపార్ట్మెంట్కు తీసుకెళ్తాడు. అక్కడ నోయా రహస్య గర్ల్ఫ్రెండ్ రూత్ పరిచయమవుతుంది. వారిద్దరూ డిన్నర్లో చాలా విషయాల్లో ఏకీభవిస్తారు. బెకెట్ వెళ్లబోయే సమయానికి రూత్ అతన్ని ఒక పార్టీకి ఆహ్వానిస్తుంది. గురువారం డిన్నర్లో బెకెట్ అండ్ రూత్ పదే పదే ఒకరినొకరు చూసుకుంటారు. అందరూ వేరే వైపు ఉన్నప్పుడు బెకెట్ బాత్రూంకి వెళ్తున్నట్టు నటించి నోయా వర్క్షాప్కు వెళ్తాడు. అక్కడ ఫోటోగ్రఫిక్ డెవలపింగ్ కెమికల్స్ను ముందే దాచిన క్లీనింగ్ సప్లైతో కలిపి లైట్ బల్బు పగలగొట్టి సిగరెట్ వేసి నోయా యాక్సిడెంటల్గా కెమికల్ మిక్సింగ్ చేసినట్టుగా అమరుస్తాడు. నోయా బెకెట్ ఎక్కువసేపు కనపడకపోవడం గమనించి వెతుకుతాడు. కాని వర్క్షాప్ నుండి వస్తున్న బెకెట్ని పట్టుకుంటాడు. కాని బెకెట్ షో నుండి ఒక పిక్చర్ కోసం వెతుకుతున్నానని నటిస్తాడు. నోయా సంతోషించి సంతకం కూడా చేస్తాడు. పార్టీ అయిన తర్వాత బెకెట్ ఆ పిక్చర్ను చెత్తబుట్టలో వేస్తాడు. ఒక మూలలో నిరీక్షిస్తాడు. అక్కడికి రూత్ రావడంతో వారిద్దరూ ముద్దు పెట్టుకుంటారు. అదే సమయంలో నోయా వర్క్షాప్లోకి వెళ్లి లైట్ వేయడానికి ప్రయత్నిస్తాడు. కాని పగిలిన బల్బు స్పార్క్ పేలుడుకు దారితీసి నోయా అక్కడికక్కడే మరణిస్తాడు. అంత్యక్రియల రోజు ఇద్దరు ఎఫ్బీఐ ఏజెంట్లు బెకెట్ని బార్కు తీసుకెళ్లి విచారిస్తారు. అతను మేరీ గురించి చెప్తాడు. వారసత్వం పొందుతానని తెలుసా అని అడిగితే సందేహంగా మాట్లాడుతాడు. వరుసగా 2 కుటుంబ సభ్యులు మరణించినప్పుడు ఎఫ్బీఐ ప్రోటోకాల్ ఫాలో అవుతుందని, అందుకే జాగ్రత్తగా ఉన్నారని వివరిస్తారు. టేలర్ మరణించిన 10 నెలల తర్వాత వారన్ ఆఫీస్లో టోస్ట్ చేస్తాడు. బెకెట్కు మొదటి క్లయింట్ వచ్చాడని, ఎంత వేగంగా నేర్చుకున్నాడో చూసి వారన్ ముగ్ధుడై అతనికి సొంత ఆఫీసిస్తాడు. తర్వాత జూలియా ఆఫీస్కి వస్తుంది. తన భర్త దివారా తీశాడని లోన్ కావాలని కోరుతుంది. కాని బెకెట్ తన ఫ్లర్టింగ్కు స్పందించడు. ఎందుకంటే అతని మనసు రూత్ మీద ఉంది. జూలియా అతని మారిన తీరు నచ్చక వెళ్ళిపోతుంది. కాని ముందు 2 మరణాల గురించి ప్రస్తావించి తర్వాత ఎవరు అని వ్యంగ్యంగా అడుగుతుంది. తర్వాతి టార్గెట్ స్టీవెన్. మత ప్రవచనాల ముసుగులో ప్రజల్ని మోసం చేసి డబ్బు దండుకుంటాడు. 2 దేశాల్లో మనీ లాండరింగ్ కేసులు నడుస్తున్నాయి. ఒకరోజు బెకెట్ తన అసిస్టెంట్తో సూట్ మార్చుకుంటాడు. హాట్డాగ్ కోసం పంపిస్తాడు. స్టీవెన్ షోకు వెళ్లి క్రైస్తవ మ్యాగజైన్ రిపోర్టర్గా నటిస్తూ అతని ఆఫీస్లోకి వెళ్తాడు. మాట్లాడుతూ స్టీవెన్ తల తిప్పినప్పుడు బెకెట్ అతని సప్లిమెంట్ డ్రింక్లో ఏదో వేస్తాడు. అచాత్తుగా స్టీవెన్ కత్తి తీసుకుని బెకెట్ మెడకు అడ్డుపెడతాడు నిజం చెప్పమని. ఎందుకంటే బెకెట్ ఉపయోగించిన పేరు నెలల క్రితమే రిటైర్ అయిన రిపోర్టర్ది. అందుకే స్టీవెన్ అనుమానిస్తాడు. బెకెట్ తెలియదని అంటాడు. స్టీవెన్ కోపంతో డెస్క్ వస్తువులు తోసేస్తాడు. మళ్లీ కత్తితో బెదిరించినప్పుడు బెకెట్ తాను అతని కజిన్ అని చెప్తాడు. స్టీవెన్ వెంటనే శాంతిస్తాడు, క్షమాపణ చెప్తాడు. తర్వాత సప్లిమెంట్ డ్రింక్ తాగి హార్ట్అటాక్తో మరణిస్తాడు. స్టీవెన్ తీసుకుంటున్న వర్కౌట్ సప్లిమెంట్లు అధిక మొత్తంలో తింటే ప్రాణాంతకమని బెకెట్ అదనంగా వేశాడు. చర్చ్కు వార్త పరువు పోతుందని మరణాన్ని రహస్యంగా ఉంచుతారు. ఇదే సమయంలో బెకెట్ రూత్ను స్నేహంగా కలుస్తూ ఆమెకు సమయమిస్తాడు. ఒకరోజు రూత్ అతనితో చెప్తుంది, ఆ డిన్నర్ పార్టీ తర్వాత నోహన్ను వదిలిపెట్టాలని అనుకున్నాను, కాని ఇప్పుడతన్ని పోగొట్టుకున్నా అయినా దుఃఖం లేదని, అందుకు అపరాధభావం కలుగుతోందని. బెకెట్ అది సహజమే అని ఇంట్లో డిన్నర్కు పిలుస్తాడు. సాయంత్రం ఇంటికి వెళితే జూలియా లోపల కూర్చుని కనిపిస్తుంది. ఆఫీస్లో అతని కీ దొంగిలించాడని, ఫోన్లు, మెయిల్స్ ఇగ్నోర్ చేశాడని నిలదీస్తుంది. ఆమె ఫ్లర్ట్ చేస్తూ దగ్గరికి వస్తుంది. దాదాపు ముద్దు పెట్టుకోబోతుంది. అప్పుడే డోర్బెల్ మోగుతుంది.
బెకెట్ జూలియాను వెనక తలుపు ద్వారా బయటకు పంపి రూత్ను కలుస్తాడు. వంటింట్లో ట్రబులొచ్చిందని రెస్టారెంట్కు తీసుకెళ్తాడు. అక్కడ రూత్ తన జీవిత లక్ష్యాల గురించి మాట్లాడుతుంది. మనుషులకు చిన్నగా కలలు కనమని చెప్పరు అంటుంది. తర్వాత వారాల్లో బెకెట్కు అర్థమవుతుంది తన జీవితం బాగా ఉంది. మంచి ఉద్యోగం, స్నేహితులు, పెరుగుతున్న ప్రేమ. అయినా ఇప్పుడు ఆపుకోవడం వృధా అనిపిస్తుంది. జూలియా పదే పదే ఫోన్ చేస్తుంటే అతను పదే పదే ఇగ్నోర్ చేస్తాడు. తర్వాతి టార్గెట్ కసాంద్రా. 11 దేశాల నుండి 11 మంది పిల్లల్ని దత్తత తీసుకుందని వార్తల్లో ప్రేమగల తల్లిగా కనిపిస్తుంది. కాని ప్రైవేట్గా పనిచేసేవారే పిల్లల్ని చూసుకుంటారు. 3 మరణాల గురించి విన్న తర్వాత ఆమె 4 ఇళ్లలో లేజర్ బేస్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేసింది. కాని ప్రతి మంగళవారం ఆమె స్పాకు వెళ్తుంది. అక్కడ సెక్యూరిటీ ఏమీ ఉండదు. ఒక మధ్యాహ్నం బెకెట్ స్పాలోకి చొచ్చుకుపడి ఉద్యోగిగా నటిస్తాడు. కసాంద్రాకు ఫ్రీ టీత్ వైట్నింగ్ ఆఫర్ చేస్తాడు. ఆమె ఏ సందేహమూ లేకుండా నోట్లో పెట్టుకుంటుంది. బెకెట్ పెట్టిన కార్బమైడ్ పెరాక్సైడ్ వల్ల మరణిస్తుంది. టీత్ వైట్నర్లో ఉండే పదార్థానికి అతి దగ్గరగా ఉండటంతో పోలీసులు ఆమె దత్తత ట్రిప్లో ఆఫ్ బ్రాండ్ ప్రాడక్ట్ కొన్నారని భావిస్తారు. తర్వాత విక్టిమ్ మెక్కార్థర్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో సగభాగం సొంతం. చంద్రుడిపైకి వెళ్లాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అని రిపోర్టర్లు విమర్శిస్తున్నా పట్టించుకోడు. బెకెట్ అతని క్రూలో భాగమైనట్టు నటించి కాఫీలో సెడటివ్ వేస్తాడు. మెక్కార్థర్ తన పర్సనల్ ప్లేన్లో ఎగురుతుండగా నిద్రపోయి కంట్రోల్ కోల్పోతాడు. విమానం క్రాష్ అవుతుంది. కొంతకాలం తర్వాత బెకెట్ చాలా ఖరీదైన అపార్ట్మెంట్కు మారతాడు. రూత్ను కలిసి జీవించమని అడుగుతాడు. ఆమె కొంచెం సంకోచించి అంగీకరిస్తుంది. తర్వాత లైన్లో వారనున్నాడు. కాని బెకెట్కు ఇప్పుడతనంటే ఆప్యాయత, గౌరవమేర్పడింది. అతన్ని చంపే ధైర్యం చేయలేడు. పైగా ఇప్పుడు తన జీవితం బాగుంది. రూత్తో నిశ్చితార్థం చేసుకుంటాడు. ఒక ఉదయం ఎఫ్బీఐ ఏజెంట్లు మళ్లీ వస్తారు. బెకెట్ సంభావ్య వారసుడని చెప్తారు. అతను షాక్ అయినట్టు నటిస్తాడు. స్టీవెన్ మరణించిన రోజు ఏం చేస్తున్నావని అడిగితే హాట్డాగ్ తింటున్నానని చెప్తాడు. ఏజెంట్లు సెక్యూరిటీ ఫుటేజ్ చెక్ చేస్తే బెకెట్ దుస్తులు వేసుకున్న అసిస్టెంట్ కనిపిస్తాడు. అది నిజంగా అతనే అని నిర్ధారించలేక, నెలల క్రితం హాట్డాగ్ తిన్న రోజు గుర్తుపెట్టుకోవడం నమ్మలేక అతన్ని ఫాలో చేయడానికి ఒక ఏజెంట్ను నియమిస్తారు. కొంతకాలం తర్వాత ఆఫీస్ నుంచి వెళ్తున్న బెకెట్ వెనుక వారన్ హఠాత్తుగా హార్టెటాక్తో కుప్పకొలుతాడు. ఆస్పత్రిలో బెకెట్ వారన్ని చూసుకుంటాడు. తనను మాత్రమే చూడ్డానికి వచ్చావని వారన్ చెప్తాడు. చనిపోయే ముందు వారన్ బెకెట్కు చెప్తాడు, పని మిమ్మల్ని ఆదుకోదు, ప్రేమించేవారి దగ్గర ఉండమని. అంత్యక్రియలలో బెకెట్కు అర్థమవుతుంది, ఇప్పుడు తాత మాత్రమే మిగిలాడు. కొన్ని రోజుల తర్వాత తాత వైట్లా ఉత్తరం వస్తుంది, మ్యాన్షన్కు రమ్మని. ఆ రోజు నిశ్చితార్థ పార్టీ కూడా ఉంది. రూత్కు ఫోన్ చేసి సమయానికి వస్తానని మాటేస్తాడు. ఆఫీస్కు వెళితే జూలియా సర్ప్రైజ్తో వేచి ఉంటుంది. ఆమె బెకెట్ను వెంబడించి ఫోటోగ్రాఫిక్ ఆధారాలు సేకరించింది. టేలర్ ప్రిన్స్టన్లో స్విమ్మింగ్ స్కాలర్షిప్తో చదివాడని, అతను మునిగిపోవడం సందేహాస్పదంగా అనిపించిందని చెప్తుంది. 5 PM లోపు భర్తకు $3 లక్షలు ఇవ్వకపోతే ఫోటోలు రూత్కు పంపిస్తానని బెదిరిస్తుంది. బెకెట్ కంగారు పడుతూ అసిస్టెంట్కు కొన్ని స్టాక్స్ అమ్మమని చెప్పి పరిగెడతాడు. ఎఫ్బీఐ ఏజెంట్ అతన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. జూలియా భర్త లైల్ ఆఫీస్లోకి దూసుకువస్తాడు. లైల్ దివాళా తీసి తాగుతూ కూర్చున్నాడు. టేబుల్ మీద వస్తువులు సర్దుతూ చెక్కులి రాస్తున్న సమయంలో లైల్ పేద నేపథ్యం నుంచి వచ్చావని హేళన చేస్తాడు. బెకెట్ అతన్ని చంపదెబ్బ కొడతాడు. లైల్ పంచ్ వేయడానికి ప్రయత్నిస్తాడు కాని మత్తులో ఉండడంతో బెకెట్ సులువుగా పడేస్తాడు. లైల్ నేలపడిపడి ఏడుస్తాడు. తర్వాత బెకెట్ రెడ్ ఫెర్లో మ్యాన్షన్కు వెళ్తాడు. రూత్కు మెసేజ్ పంపుతాడు, ఆలస్యమవుతుందని. కాని మెసేజ్ డెలివర్ కాదు. రూత్ అతిథులను చూసుకుంటుండగా బెకెట్ తాత వైట్లాను కలుస్తాడు. వైట్లా అడుగుతాడు, ఇంత తక్కువ కాలంలో ఇంత వేగంగా ఆర్థిక రంగంలో ఏం డర్టీ డీల్స్ చేశావని? ఈ జీవితం ఒంటరిగా పశ్చాత్తాపంగా ముగిస్తుందని కూడా అంటాడు. మేరీ తన ఇష్టమైన పిల్ల అంటాడు. కాని ఆమెను ఎందుకు సాయం చేయలేదని బెకెట్ అడిగితే వైట్లా సమాధానం చెప్పడు. తర్వాత వైట్లా కుటుంబ వారసత్వ తుపాకీ చూపించి లోడ్ చేసి బెకెట్కు ఇచ్చి ముగించమని అడుగుతాడు. బెకెట్ తుపాకీ గురిపెడతాడు కాని చేయలేక వెళ్ళిపోతాడు. ముందు తలుపు లాక్ అయ్యుంటుంది. బట్లర్ బయట నిల్చుని ఉంటాడు. కిటికీలు కూడా లాక్. హఠాత్తుగా వైట్లా తుపాకీతో కాల్పుడు మొదలుపెడతాడు. బెకెట్ తప్పుకుంటాడు. తూట చెయ్యిని కొద్దిగా గాయపరుస్తుంది. తలుపు పగలగొడుతుంది. బెకెట్ కర్రముక్క తీసుకొని వైట్లా కాలికి గుచ్చుతాడు. పరిగెడుతుండగా వైట్లా వెంటపడుతూ కాల్పులు చేస్తూ అన్ని తలుపులు బట్లర్ సీల్ చేశాడని చెప్తాడు. పై అంతస్తులో ఒక గదిలో బెకెట్కు విల్లంబోళ్లు కనిపిస్తాయి. వైట్లా వచ్చినప్పుడు బెకెట్ గురిపెడతాడు కాని విల్లు విరిగిపోతుంది. మరో బాణం తీసుకుని మళ్లీ గురిపెడతాడు. ఈసారి బాణం తాత గుండెలో దిగిపోతుంది. వైట్లా ఇంకా కదలడంతో మెడలో మరో బాణం వేస్తాడు. చివరికి మరణిస్తాడు. తన చివరి హత్య నిజానికి ఆత్మహత్య అని బెకెట్కు వ్యంగ్యంగా అనిపిస్తుంది.
పోలీసులు వచ్చినప్పుడు జరిగిందంతా చెప్తాడు, వెళ్లనిస్తారు. FBI ఏజెంట్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. బెకెట్ ఇంటికి వచ్చేసరికి పార్టీ అయిపోయింది. రూత్ కోపంగా ఉంది. ఏం దాచిపెడుతున్నావని నిలదీస్తుంది. అతను వైట్లాతో జరిగింది మాత్రమే చెప్తాడు. తర్వాత బెకెట్కు కుటుంబ ఆస్తి వస్తుంది. అతను రూత్ సోషలైట్ జీవితంలోకి ఆహ్వానించబడతారు. పెద్ద పార్టీ జరుగుతుంది. బెకెట్ సంతోషంగా ఉంటాడు. రూత్ అసౌకర్యంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు FBI అక్కడికే వస్తుంది. లైల్ హత్య కేసులో బెకెట్ను అరెస్ట్ చేస్తారు. ఒక్క హత్య తను చేయలేదని తెలిసినా దానివల్లే పట్టుబడ్డాడు. లైల్ ఆఫీస్లోకి దూసుకువెళుతున్న సెక్యూరిటీ ఫుటేజుంది. తాను సర్దిన టేబుల్ మీద లెటర్ ఓపెనర్పై వేళ్లిముద్రలున్నాయి. అదే హత్యాయుధం. జూలియా లైల్ శరీరాన్ని కనుగొని బెకెట్ జీవితమంతా తనపై ప్రేమలో ఉన్నాడని సాక్ష్యమిస్తుంది. దీంతో రూత్ కోర్ట్ హాల్ నుంచి వెళ్ళిపోతుంది. బెకెట్కు దోషిగా తీర్పు చెప్పి మరణశిక్ష విధిస్తారు. ఉరి ముందు జూలియా బెకెట్ను కలుస్తుంది. ఆమెతో జీవించడం కంటే చనిపోవడమే నయమని అంటాడు. లైల్ ఒక వీడుకోలు నోటు వదిలి వెళ్లాడని చెప్తుంది. బెకెట్ పిచ్చిగా అడుగుతాడుగాని ఆమె చూపించడానికి నిరాకరిస్తుంది. అతను వేడుకుంటాడు. జూలియా తన ఆస్తి అంతా ఇచ్చినా కూడా సహాయం చేస్తానంటుంది. గాజుపై ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. బెకెట్ లాయర్కు ఆస్తి ట్రాన్స్ఫర్ పేపర్లు తీసుకురమ్మని చెప్పి పాదిరిని పిలిపిస్తాడు. వర్తమానంలో బెకెట్ పాదిరికి చెప్తాడు, జూలియా తనను విడిపిస్తుంది, అందుకే ప్రశాంతంగా ఉన్నానని. కాని గంటలు గడుస్తున్నా వార్త రావడం లేదు. బెకెట్ ఆందోళనకు గురవుతాడు. పాదిరి వీడ్కోలుగా బైబిల్లో మరణం గురించిన వాక్యం చదవడం మొదలుపెడతాడు. అదృష్టవశాత్తు ఒక గార్డ్ వచ్చి బెకెట్ ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్లవచ్చని చెప్తాడు. పోలీసులు లైల్ వదిలిన నోట్ను మీడియాకు చూపించగా బెకెట్ జైలు నుంచి బయటకు వస్తాడు. అక్కడ రూత్ వేచి ఉంటుంది. ఆమె అతనికి తల్లి వెంట్రుకలు ఉన్న లాకెట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. దగ్గర్లో జూలియా కూడా వేచి ఉంటుంది. బెకెట్ ఆమెతో వెళ్తాడు. పెద్ద మ్యాన్షన్లో ఆమెతో జీవిస్తాడు. పాదిరి ఈ కథ మొత్తాన్ని రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కన్ఫెషన్ బాక్స్లో చెప్పిన మాట.